హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనం 25th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ సెక్షన్లో చూసినట్టయితే మనకి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ గురించి ఉందన్నమాట. ఎలా ఇండియా ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తుంది అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఇది. ఈ కాంటెక్స్ట్లో మనం ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటి, ఎందుకు ఇండియా వీటి యొక్క కాస్ట్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది, అండ్ దాంతోపాటు ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్కి ఉన్నటువంటి పాలసీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అండ్ దాంతో పాటుగా వే ఫార్వర్డ్ చూద్దాం మనం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటి, బై డెఫినేషన్ చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది అనుకోండి, ఈ ఏరియాలో కాకుండా వేరే ఏరియా నుంచి వచ్చేటటువంటి వాటిని ఇన్వేజివ్ స్పీసీస్ అంటాం అనమాట. ఇవి నాన్ నేటివ్, ఆ ఏరియాలో నేటివ్ ఆర్గానిజమ్స్ కాదు, అండ్ దాంతోపాటు ఇవి వేరే నేటివిటీ ఆర్ వేరే ప్లేస్ నుంచి వస్తాయి కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి స్పీసీస్ ఉంటాయి కదా, వీటిని డిస్టర్బ్ చేస్తాయి, ఎకో సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో దీనివల్ల ఓవరాల్గా బయోడైవర్సిటీ తగ్గుతుంది అండ్ ఎకనామిక్ లాసెస్ అనేవి ఉంటాయి అనమాట ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల. ఒక్కసారి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల గ్లోబల్గా ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే $2.2 ట్రిలియన్ లాస్, అండ్ ఇంకా ప్లాంట్స్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల $926 బిలియన్ లాస్ అనమాట. అండ్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు అంటే ఆంథ్రోపోడ్స్ అండ్ దాంతో పాటుగా మ్యామల్స్, అవి మేజర్ కాంట్రిబ్యూటర్స్గా ఉన్నాయి ఈ లాస్కి. రీజనల్గా మనం చూసుకుంటే యూరోప్లో ఎక్కువ లాస్ చూసాము, 1.5 ట్రిలియన్, అండ్ ఇండియా లార్జెస్ట్ అండర్ ఎస్టిమేట్ చేసింది అనమాట లాస్ని, 1.16 బిలియన్ % గ్యాప్ అనేది రిపోర్ట్ చేశాము. సో ఈ ఓవరాల్గా ఈ విషయాలన్నీ మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాము. డిస్కస్ చేసాం ఇంత గ్లోబల్. సో అసలు వై ఇన్వేజివ్ స్పీసీస్ మ్యాటర్ అంటే అసలు ఇన్వేజివ్ స్పీసీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు అంత అవసరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్ ఇంపాక్ట్ చూద్దాం దీన్ని. సో ఇక్కడ మనం ఇంపాక్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని ఇన్వేజివ్ స్పీసీస్ పేర్లు కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ పేర్లు స్పెసిఫిక్గా ప్రిలిమ్స్లో అడగడం కూడా జరిగింది, ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్గా ఇన్వేజివ్ స్పీసీస్ వల్ల ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, బయోడైవర్సిటీ లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడ ఆల్రెడీ కొన్ని ట్రీస్ అండ్ కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా. సో దాంతోపాటు ఎప్పుడైతే ఈ ఇన్వేజివ్ ప్లాంట్స్ వస్తాయో అక్కడికి, సో అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏంటివి, సన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లైట్ కానివ్వండి, వీటికి కంపీట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి న్యాచురల్గా ఎండమిక్గా ఉన్నటువంటి ప్లాంట్స్ లాస్ అవుతాయి. సో దీనివల్ల బయోడైవర్సిటీ లాస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండ్ మేజర్ ఇంపాక్ట్ దీనివల్ల. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో మికారా మిక్రాంతా అని చెప్పేసి ఒక ప్లాంట్ ఉంటుందన్నమాట. సో ఈ ప్లాంట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్గా వెళ్ళడం వల్ల నేటివ్ ఉన్నటువంటి టీ ప్లాంటేషన్స్ చాలా హర్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇది. సెకండ్ది ఎకో సిస్టమ్ డిస్రప్షన్. సో ఇక్కడ మనం ఈ బయోడైవర్సిటీ లాస్తో పాటు అక్కడ ఉన్నటువంటి సాయిల్ మైక్రోబయో బ్యాక్టీరియం కానివ్వండి, లేదా న్యూట్రియంట్ సైకిల్స్ కానివ్వండి, వాటర్ టేబుల్స్ కానివ్వండి, సో ఓవరాల్గా న్యాచురల్ రిసోర్సెస్ అప్టేక్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కూడా డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. ఇది మనం ఎక్కడ చూసాము అంటే స్పెసిఫిక్గా మనకి కచ్ ఏరియా ఉంటుంది కదా, కచ్ ఏరియాలో అసలు నార్మల్గానే ఎరిడ్ ఏరియా అనమాట అది కచ్లో. సో ప్రెపోసస్ జూలిఫెరా అనేటటువంటి ప్లాంట్ అక్కడ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ లాగా రావడం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గాయి. ఇది ఎకో సిస్టమ్ డిస్రప్షన్. మూడోది వెట్లాండ్ డిగ్రేడేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెట్లాండ్ ఏరియాస్లో ఆక్వాటిక్ ఇన్వేజివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవి వెట్లాండ్స్ని చూక్ చేస్తాయి అండ్ దాంతోపాటు ఆ హ్యాబిటాట్స్ని డిగ్రేడ్ చేస్తాయి. అండ్ దీనివల్ల ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి కదా, వాటి యొక్క ప్యాటర్న్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. వాటర్ హైకంత్ అని చెప్పేసి ఒక ప్లాంట్ ఉంటుంది, ఇది ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇది మణిపూర్లో లోక్తక్ లేక్ ఉంటుంది కదా, దాని మీద ఇన్ఫెస్టేషన్ అయిందనమాట ఈ వాటర్ హైకంది. ఆ టైంలో చాలా బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ అనేది డిస్ట్రప్షన్ అనేది గమనించాము. అండ్ ఇంకోటి ఫైర్ రిస్క్. ఈ ఫైర్ రిస్క్ అంటే ఫారెస్ట్ ఫైర్ రిస్క్ అనమాట. ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, లాంటినా కామ్రా అని చెప్పేసి, బేసిక్గా అది మనకి బండిపూర్ నేషనల్ పార్క్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఏంటంటే కొంచెం డ్రైగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇవి హై ఫైర్ని తొందరగా తీసుకుంటాయి అనమాట, హైలీ ఫ్లేమబుల్ వీటి యొక్క కర్ర ఏదైతే ఉంటుందో ఈ లాంటినా కామ్రాది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ఫైర్స్కి గురైంది ఒకసారి. సో ఇలాంటి ప్లాంట్స్ వల్ల ఫారెస్ట్ ఫైర్ రిస్క్స్ కూడా ఉంటాయి. ఇది ఎకలాజికల్ ఇంపాక్ట్. రెండోది వచ్చినప్పటికీ ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఇందాక అడిగింది అని ఎకనామికల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ సెక్టర్ మీద దీని యొక్క ఇంటెన్సిటీ ఏంటి అంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఉండడం వల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్లో క్రాప్ ఈల్డ్స్ ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి. సో క్రాప్ ఈల్డ్స్ తగ్గిపోవడం, ఫాడర్ అంటే ఇప్పుడు లైఫ్ స్టాక్ తినేది ఫాడర్ మీద, సో ఈ ఫాడర్ తగ్గిపోవటం. అండ్ సమ్ టైమ్స్ కొన్ని ప్లాంట్స్ అయితే క్యాటిల్ ఏదైతే ఉంటుందో వాటికి పాయిజనస్గా కూడా ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఒక ప్లాంట్ ఉంటుంది పార్థెనమ్ హిస్టెరోఫారెస్ట్ అని చెప్పేసి, అది క్యాటిల్లో డెర్మటైటిస్ కాజ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ప్రొడక్టివిటీ తగ్గుతుంది, మిల్క్ ఈల్డ్ అనేది తగ్గుతుంది.
సో ఇది అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్. రెండోది ఫిషరీస్ డిక్లైన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తిలాపియా అని చెప్పేసి, ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ అని చెప్పేసి, ఇవన్నీ ఆ ఏరియాలో నేటివ్గా ఉన్నటువంటి ఫిషెస్ కాదు. సో ఇవన్నీ ఇన్వేజివ్ ఏలియన్ ఫిషెస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇండిజీనియస్ స్పీసీస్ ఉంటాయి కదా, సో వాటిని అవుట్ కంపీట్ చేసి ఇవి తొందరగా బ్రీడ్ చేస్తుంటాయి, తొందరగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ ఫిషెస్ పెరిగిపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిజీనియస్ ఫిషరీస్ తగ్గిపోవడం, అండ్ దాంతో పాటుగా మనం చెప్పాలి అంటే ఓవరాల్గా ఫిషర్ మ్యాన్కి ఇన్కమ్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కాస్ట్. సో ఇప్పుడు ఒకసారి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏవైతే వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ కెనాల్స్లో కానివ్వండి, లేక్స్లో కానివ్వండి, వాటిని క్లియర్ చేయాలి కదా. సో ఈ క్లియరింగ్ అయినటువంటి ఫినాన్షియల్ బర్డన్స్ ఉన్నాయి చూసారా, సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాస్ట్ అవుతుంది. ఇంకోటి టూరిజం హిట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేరళలో ఈ వాటర్ హైక్ అంత వల్ల చాలాసార్లు బ్యాక్ వాటర్స్ బ్లాక్ అయిపోతాయి అనమాట. సో దానివల్ల టూరిజం మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హెల్త్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎలర్జీస్ అండ్ టాక్సిన్స్. ప్యాంటీరియం అని చెప్పేసి ఒక ప్లాంట్ ఉంటుంది అనమాట. దాని కాంటాక్ట్లోకి వస్తే ఆస్తమా వస్తుంది, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. ఇది స్పెసిఫిక్గా మనకి ఊరు బయటలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎలర్జీస్ అండ్ టాక్సిన్స్ అనేది ఫస్ట్ మేజర్ హెల్త్ ఇంపాక్ట్. సెకండ్ వచ్చేటప్పటికి వెక్టర్ బోన్ డిసీజెస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్వేజివ్ మస్కిటో స్పీసీస్ ఉంటాయి కదా, ఏడీస్ ఆల్బోపిటికస్ అంటారు అనమాట. సో దీనివల్ల డెంగ్యూ, చికెన్ గునియా లాంటి అవుట్ బ్రేక్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫాల్ ఆర్మీ వామ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. దాన్నే స్పోడోపెరా ఫుంగిపెరడా అని చెప్పేసి అంటారు. సో ఈ ప్లాంట్ ఇన్ఫెస్టేషన్ వల్ల 2018లో ఈ మేజ్ ఎక్కడైతే పండుతుందో ఈ స్టేట్స్ ఉంటాయి చూసారా, అక్కడ మొత్తం ప్రొడక్టివిటీ లాస్ అనేది అయింది. అండ్ దాంతోపాటు స్టేపుల్ క్రాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఉన్నటువంటి క్రాప్స్ని థ్రెటన్ చేసింది. ఫుడ్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉంటాయి దీనికి. అండ్ ఇంకోటి గవర్నెన్స్ అండ్ సోషల్ బర్డన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్గా మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ చేంజ్కి ఉంటుంది మినిస్ట్రీకి, అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంటుంది, వాటర్ మినిస్ట్రీ ఉంటుంది, మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ అనేది తక్కువగా ఉండడం వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. రెండోది హిడెన్ డ్రైన్ ఆఫ్ ద స్కీమ్స్. ఇక్కడ మనం చూసుకుంటే నరేగా ఉంటుంది కదా, నరేగాలో చాలా అమౌంట్ ఏదైతే ఉంటుందో ల్యాంటనా కామర్ రిమూవల్కి పెట్టారనమాట. కానీ ఫాలో అప్, దాంతోపాటు రిస్టరేషను, అంటే నార్మల్ బయోడైవర్సిటీ రిస్టరేషన్ చూసుకోవడం కానివ్వండి, లేదా ఇన్వేజివ్స్ మళ్ళీ రీగ్రో అవుతుంటే వాటికి చేసేది అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకోటి లైవ్లీహుడ్ లాసెస్. ఇక్కడ స్పెసిఫిక్గా గుజరాత్లో మాల్ధారి అని చెప్పేసి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు పాస్చరలిస్ట్. అంటే ఏంటి అంటే నార్మల్గా ఈ క్యాటిల్ మీద వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ప్రొపోసస్ జూలిఫెరా అనేటటువంటి ఒక ఇన్వేజివ్ ప్లాంట్ బాగా పెరగడం వల్ల అక్కడ నార్మల్గా ఏవైతే ఈ క్యాటిల్ తింటాయో ఆ ప్లాంట్స్ లేకుండా పోయాయి. సో ఓవరాల్గా వీళ్ళు డిపెండ్ అయ్యేది ఆ క్యాటిల్ మీద, వాటికే ఫుడ్ లేకుండా అయిపోయింది అనమాట అక్కడ. సో దీనివల్ల లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్ లాస్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ డైమెన్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ హిమాలయన్ బార్డర్ ఎకోసిస్టమ్స్లో ఉంటాయన్నమాట. సిక్కిం కానీ ఇన్ కేస్ ఉన్నప్పుడు, అంటే సిక్కిం, అరుణాచల్. సో బేసిక్గా అక్కడ ల్యాండ్స్కేప్ ఆల్టర్ అవుతుంది, రోడ్ బిల్డింగ్ అండ్ మిలిటరీ లాజిస్టిక్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది నేషనల్ సెక్యూరిటీ యొక్క డైమెన్షన్. ఓవరాల్గా ఇవి మన ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ యొక్క ఇంపాక్ట్స్. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అనే ఇంపాక్ట్స్ అనేవి డెఫినెట్లీ నెగిటివ్గానే ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి, ఇండియా ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క కాస్ట్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది అంటుంది. ఎందుకని చెప్పేసి మనం ఈ కాస్ట్ అంత అండర్ ఎస్టిమేట్ చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ బ్లైండ్ డేటా స్పాట్స్. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో కంట్రీలో ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ కానివ్వండి, ట్రాకింగ్ కానీ లేదు. ఇప్పుడు వాటర్లో ఒకవేళ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ ఉన్నాయనుకోండి, అది ఫిషరీస్ మినిస్ట్రీ దగ్గర ఉండాలి డేటా. ఒకవేళ ప్లాంట్స్లో ఉంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఫారెస్ట్లో ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో అలా డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య ఇది ఉండడం వల్ల ఈ కాస్ట్ ఏదైతే ఖర్చు అవుతుందో కూడా, సో దానికి డిఫరెంట్ మినిస్ట్రీస్ పెడుతూ ఉన్నాయి. సో దానివల్ల ఇదంతా స్టాటెడ్గా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇదంతా నార్మల్ రొటీన్ బడ్జెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ కంటూ ఒక బడ్జెట్ పెట్టడము, అన్ని మినిస్ట్రీస్ ఒక కోఆర్డినేషన్ అనేది ఇందులో ఉండదన్నమాట. అది బ్లైండ్ డేటా స్పాట్ అంటారు. సో ఇక్కడ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే పంజాబ్ అండ్ అస్సాంలో వాటర్ హైక్ ఎంత ఉంటుంది కదా, దీని రిమూవల్ కోసం ప్లాన్ చేశారు. సో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కింద తీసుకోవడం జరిగిందనమాట. కానీ ఓవరాల్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ మేనేజ్మెంట్ కోసం సెంట్రలైజ్డ్గా ఒక బడ్జెట్ లేదు, అండ్ దాంతోపాటు సెంట్రలైజ్గా ఒక డేటాబేస్ కూడా లేదు. అందుకని చెప్పేసి మనం దాని కాస్ట్ని క్లియర్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. రెండోది వచ్చేటప్పటికి పాలసీ నెగ్లెక్ట్. ఇక్కడ పాలసీ నెగ్లెక్ట్ ఏంటి అంటే, ప్రయారిటీ ఎప్పుడైనా సరే వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మేనేజ్మెంట్ మీద ఉండడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ మేనేజ్ చేయడము, ప్రాజెక్ట్ టైగర్, ఎలిఫెంట్స్ని మేనేజ్ చేయడము,
కానీ నిజానికి అన్సీన్ ఎకోసిస్టమ్ డ్రైన్స్ ఉంటాయన్నమాట. అంటే మనకు తెలియనివి ఈ ఎకోసిస్టమ్ని డ్రైన్ చేసేటటువంటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్, ఇలాంటి వాటి మీద పాలసీ ఫోకస్ అనేది సరిగ్గా లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనం అకౌంట్ చేయలేకపోవడానికి. ఇంకా మనం చూసుకున్నట్టయితే బందీపూర్ నేషనల్ పార్క్స్ పర్ ఇయర్ చాలా లక్షలు ఖర్చు పెడుతుంది లాంటిరా కామ్రా క్లియరెన్స్ కోసం. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు మనం మాట్లాడుకున్నప్పుడు, దానివల్ల ఆ వుడ్ తొందరగా ఫైర్ తీసుకుంటుంది అని చెప్పేసి. సో ఈ బందీపూర్ నేషనల్ పార్క్లో ఎవ్రీ ఇయర్ చాలా లక్షలు ఖర్చు పెడతారు ఈ లాంటిరా కామ్రా రిమూవల్ కోసము. కానీ ఇది ఒక సైడ్ యాక్టివిటీ లానే ఉంటుంది, కానీ అసలు ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ మొత్తం మనం కవర్ చేస్తున్నట్టు ఉండదు. సో దానివల్ల దాని కాస్ట్ ఎంత అవుతుంది ఇండియా వైడ్ అనేది మనకు తెలియదు. రెండోది పాలసీ నెగ్లెక్ట్ అనమాట. మూడోది రిపోర్టింగ్ గ్యాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క డేటాబేస్ ఉంటాయి కదా, అంటే ఒక స్టడీస్ చేస్తారు, వాటి గురించి పబ్లిష్ చేస్తారు. ఇవన్నీ రీజనల్ లాంగ్వేజెస్ కానివ్వండి, మనకున్నటువంటి నార్మల్ లిటరేచర్లో ఉంటాయన్నమాట. సో గ్లోబల్ డేటాబేసెస్ని మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం దీనివల్ల. అండ్ దాంతోపాటు ఈ ఎకలాజికల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల లాస్ అయినటువంటి ఎకలాజికల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాని కాస్ట్ ఎస్టిమేషన్కి ఒక స్టాండర్డైడ్ వాల్యుయేషన్ మెథడ్ లేదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల కేరళలో టూరిజం పోయింది అని చెప్పాం మనము. సో స్టాండర్డ్ ఎట్లా పెడతాము, ఒక వాల్యుయేషన్ ఎలా తీసుకుంటాము, ఇంత టూరిజం పోయింది అని చెప్పేసి. సో స్టాండర్డైజ్డ్ వాల్యుయేషన్ మెథడ్స్ అనేవి లేవు మనకి. అండ్ దాంతోపాటు కచ్ రీజియన్లో మనం ప్రపోసిస్ జూలీఫెల్ పెరగడం వల్ల మాల్దారి కమ్యూనిటీ వాళ్ళు లైవ్లీహుడ్ లాస్ అయ్యారని చెప్పాము. అదంతా లోకల్ రిపోర్ట్ ఉంది, అది అఫీషియల్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, గ్లోబల్గా అయినటువంటి కన్సర్న్ కానీ మనం అక్కడ దాకా తీసుకెళ్ళలేకపోయాము. సో మూడోది రిపోర్టింగ్ గ్యాప్స్. నాలుగోది అండర్ ఫండింగ్ అండ్ యాడ్హాకిజం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నరేగా కింద లాంటినా కామ్రాని క్లియర్ చేస్తూ ఉంటారు, షార్ట్ టర్మ్ క్లియరెన్స్ డ్రైవ్. కానీ దాని తర్వాత దాని ఫాలో అప్ కానివ్వండి అవన్నీ మనం తక్కువ గమనిస్తాము. అండ్ దాంతోపాటు దానికి ఉన్నటువంటి ఫండింగ్ గ్యాప్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అనేది ఒక సీజనల్గా వస్తుంది పోతుందని చూస్తారే కానీ ఇది ఓవరాల్గా ఒక నేషన్ ఒక ఎకోసిస్టమ్కి డ్యామేజ్ లాగా చూడరు. సో ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఉంది. అండ్ ఇంకోటి సైంటిఫిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇండియన్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఈ ఇన్వేజివ్స్ యొక్క కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాయి. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మధ్య కూడా వీక్ కోఆర్డినేషన్ ఉంది. మనం ఆల్రెడీ ఇందాక మినిస్ట్రీస్ మధ్య వీక్ కోఆర్డినేషన్ ఉంది అని చెప్పాము. ఇక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో కూడా వీక్ కోఆర్డినేషన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుంది, వాళ్ళు స్టడీస్ చేస్తారు. ఈ స్టడీస్ మినిస్ట్రీకి పంపించాల్సి ఉంటుంది, మినిస్ట్రీ వాళ్ళు అవి చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఒక సెంట్రలైజ్డ్ డేటా, దాంతోపాటు సెంట్రలైజ్డ్గా ఒక స్ట్రాటజీ లేకపోవడం, ఇది సైంటిఫిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్. ఆ తర్వాత సోషియో పొలిటికల్ అండ్ అవేర్నెస్ ఇష్యూస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రూరల్ కమ్యూనిటీస్ అంటే పల్లెటూరులో ఎవరైతే ఉంటారో చాలామంది ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ వాళ్ళకి అవి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అని తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోసిస్ జూలిఫెరా ఉంది అనుకోండి, సో అదొక ఫైర్వుడ్ లాగా వాడుకుంటూ ఉంటారు. లాంటినా కామ్రా ఉంది, దాన్ని వాళ్ళ ఇంటికి ఫెన్సింగ్గా వాడుకుంటూ ఉంటారు. సో బేసిక్గా వాటి యొక్క ఎకలాజికల్ కాస్ట్ వాళ్ళకి తెలియదు, ఇదంతా ఫ్రీ రిసోర్సెస్ లాగా కనిపిస్తాయి వాళ్ళకి. సో దీనికోసం ఏం చేయాలి, మనం పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలి. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అనే ఫ్రీ రిసోర్సెస్ కాదు, మన ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్న రిసోర్సెస్ అని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే రాజస్థాన్లో చెప్పాను కదా, ఈ ప్రపోసిస్ జూలిఫెరా ఈ మాల్దారి కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ, అండ్ దాంతోపాటు రాజస్థాన్లో కూడా ఈ ప్రపోసిస్ జూలిఫెరా చాలా వరకు ఫ్యూయల్ లాగా వాడుకుంటారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే దాని డెజర్టిఫికేషన్ గురించి అసలు వాళ్ళకి తెలియదు, అంటే అది ఎంత డెజర్టిఫికేషన్ చేసేయగలదు, ఎంత వాటర్ని లాగేసుకోగలదు, ఇదంతా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్కి తెలియదు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి గ్లోబలైజేషన్ అండ్ ట్రేడ్ కాస్ట్ హిడెన్. బేసిక్గా పోర్ట్స్, ఎయిర్వేస్, నర్సరీస్ ఉంటాయి కదా, ఆ ట్రేడ్ వల్లే మనకి ఎక్కువ ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క స్ప్రెడ్ అనేది జరుగుతుంది. కానీ ప్రివెన్షన్ కాస్ట్ ఉంటాయి కదా, సో ఆ ప్రివెన్షన్ కాస్ట్ అనేది ఎవరు పెట్టుకోవాల్సి ఉంటుంది, మన గవర్నమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ట్రేడ్ కాస్ట్ అనేది మనకు కనిపించట్లేదు. ఈ ట్రేడ్ చేయడం వల్ల ఈ స్ప్రెడ్ ఉంది చూసారా, పోర్ట్స్ కానీ ఎయిర్వేస్ కానీ ఈ ట్రేడ్ వల్ల. సో ఆ కాస్ట్ అనేది మనం ఇగ్నోర్ చేయడం ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ రీజన్స్ ఇండియాలో ఇన్వేజివ్ స్పీసీస్ యొక్క కాస్ట్ని తక్కువ ఎస్టిమేట్ చేయడానికి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ కాంటెక్స్ట్ అండ్ ఇండియాస్ పొజిషన్ చూద్దాము. సో యూరోప్లో చూసుకున్నట్టయితే దాదాపు 1.5 ట్రిలియన్ కాస్ట్ అవుతుంది అనమాట ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ కోసం అని చెప్పేసి. నార్త్ అమెరికాలో చూసుకుంటే 226 బిలియన్, అండ్ ఏషియాలో 182 బిలియన్ కాస్ట్ అవుతుంది ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ మేనేజ్మెంట్ చేయడానికి. ఇండియాలో అయితే అబ్సల్యూట్ ఫిగర్ అంటూ లేదు, బట్ రికార్డెడ్ వర్సెస్ యాక్చువల్ ఎక్స్పెండిచర్లో చాలా డిఫరెన్స్ అనేది గమనించింది. దాని రీజన్స్ మనం ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్నాము. ఇది గ్లోబల్ కాంటెక్స్ట్. సో ఒక్కసారి పాలసీ ఫ్రేమ్వర్క్ ఏంటి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ చూద్దాము, ఇంటర్నేషనల్గా అట్లానే నేషనల్గా. ఫస్ట్ది కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD అంటారు. 1992లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 8H అంటుంది అనమాట, అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇందులో ఏం చెప్తుంది అంటే పార్టీస్ మస్ట్ ప్రివెంట్ ది ఇంట్రడక్షన్ ఆన్ కంట్రోల్ అండ్ ఎరాడికేట్ ఏలియన్ స్పీసీస్ విచ్ థ్రెటన్ ఎకోసిస్టమ్స్, హ్యాబిటాట్స్ అండ్ స్పీసీస్ అని చెప్తుంది. అంటే ఏంటి అంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఒక ప్రివెన్షన్ అనేది చేయాలి అని చెప్పేటటువంటి ఆర్టికల్ 8H ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ.
ఇంకోటి బ్యాలెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ అని చెప్పేసి 2004లో తీసుకురావడం జరిగింది. ఇది IMO కింద అనమాట. సో ఇక్కడ షిప్లో బ్యాలెస్ట్ వాటర్ ఉంటుంది కదా, బ్యాలెస్ట్ వాటర్ అంటే ఏం లేదు, ఇది షిప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షిప్ ఫ్రాన్స్లో ఎక్కడో స్టార్ట్ అయింది. సో కొంచెం వాటర్ అనేది ఇది హోల్డ్ చేస్తుంది అనమాట షిప్. సో దాన్ని మనం బ్యాలెస్ట్ వాటర్ అంటాము. సో ఎప్పుడైతే ఈ షిప్ ఇండియాకి వచ్చింది అనుకోండి, ఇక్కడ బ్యాలెస్ట్ వాటర్ వదిలేస్తుంది షిప్. సో ఈ బ్యాలెన్స్ వాటర్లో ఉన్నటువంటి స్పీసీస్ ఉంటాయి కదా, అవి ఈ ఎకోసిస్టమ్లోకి ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట. సో ఈ బ్యాలెన్స్ వాటర్ మేనేజ్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, బయట రిలీజ్ చేసేటప్పుడు ఎలాంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ బ్యాలెన్స్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఒకటి, అండ్ దాంతోపాటు సైట్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ IPPC. సో ఈ రెండు ఫ్యూ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇంటర్నేషనల్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఒక్కసారి నేషనల్ లాస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఇది ఎగ్జాటిక్ స్పీసీస్ యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ని మనం రికగ్నైజ్ చేయలేదు, బట్ ఎగ్జాటిక్ స్పీసెస్ యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తుంది. రెండోది బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఇది నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాంతోపాటు దాని కింద స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. అఫ్కోర్స్ ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అనేవి ప్రైమరీ మ్యాండేట్ కాదు, బట్ దే యాక్చువల్లీ రెగ్యులేట్ అనమాట. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇది ఏంటి అంటే బయోసెక్యూరిటీ అండ్ దాంతోపాటు క్వారంటైన్ ఎలా చేయాలి ఒక ఆర్గనిజం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు. సో ఆ రూల్స్ అన్ని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫ్రేమ్వర్క్ చెప్పడం జరిగింది. ఇంకోటి ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003లో ఈ ఆర్డర్స్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ అనమాట. ప్లాంట్ పెస్ట్ వచ్చినా సరే, ఇన్వేజివ్స్ ఏవైనా సరే, ట్రేడ్ ద్వారా వచ్చినా వాటిని ఎలా క్వారంటైన్ అండ్ ఆ తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. ఒక్కసారి జ్యుడిషియల్ అండ్ ట్రైబ్యునల్ ఇంటర్వెన్షన్స్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని 2013లో ఒకటి జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ టైం ల్యాండ్నా కామ్రా బేసిక్గా ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క ఎకలాజికల్ థ్రెట్స్ని ఇందులో హైలైట్ చేశారు. సో ఆ టైంలో సుప్రీంకోర్టు ఆ హ్యాబిటేట్ యొక్క రిస్ట్రిక్షన్ గురించి కూడా చెప్పింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి గోదావరిమన్ తిరుమల్ పాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది ఫారెస్ట్ కేసెస్ గురించి అనమాట. ఇది 1995 నుంచి అవుతూనే ఉంది. కోర్టు ఏం చెప్పిందంటే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంటాయి కదా, అంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ రిమూవ్ వల్ల కానివ్వండి, ఒక ఫారెస్ట్ డిగ్రేడ్ అవుతుంది కదా రిమూవల్ అయిన తర్వాత, దాని రిస్టరేషన్ గురించి ఈ కేసు మాట్లాడుతుంది. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2017లో కుందేర్ముఖ్ ఐరన్ ఓర్ కేసులో ఒకసారి ఏం చెప్పింది అంటే ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క రిమూవల్ని డైరెక్ట్ చేసింది, అది కూడా స్పెసిఫిక్గా కర్ణాటక ఏరియాస్ నుంచి. సో జ్యుడిషియరీ కూడా 2019లో లోక్తక్ కేసు యొక్క ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ రిమూవల్ గురించి చెప్పింది. సో సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో అప్హెల్డింగ్ దిస్. నెక్స్ట్ మనం ఒకసారి ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్టయితే NBA అండ్ SSB. సో నేషనల్ బయోడైవర్సిటీ అండ్ అథారిటీ అండ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ అవి ఉన్నాయి, కానీ ఎక్స్ప్లిసిట్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ గురించి అవి మాట్లాడవు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కస్టమ్స్ అండ్ క్వారంటైన్, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్స్ కానీ వాటికి చెక్స్ ఉంటాయి, బట్ దర్ ఇస్ అ లాట్ పూర్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అయితే ఫర్ షూర్ ఉన్నాయి. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే యాడ్ హాక్ క్లియరెన్స్ డ్రైవ్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట ల్యాండ్నా రిమూవర్కి. నెక్స్ట్ ఒకసారి గ్యాప్స్ అండ్ పాలసీ వీక్నెస్ చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్వేజివ్ స్పీసీస్ పాలసీస్ అనేది లేకపోవడం కంప్లీట్గా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అండ్ రీసెర్చ్ కానీ లేదా ఏదైనా సరే అప్రోచ్ ఉందో ఫ్రాగ్మెంటెడ్ అండ్ అండర్ ఫండెడ్గా ఉండడము, అండ్ దాంతోపాటు క్వారంటైన్ అనేది వీక్గా ఎన్ఫోర్స్ చేయడం అనేవి మేజర్ గ్యాప్స్గా ఉన్నాయన్నమాట డిఫరెంట్ మినిస్ట్రీస్ కల్చర్ ట్రేడ్ అన్నిటికీ. సో వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వే ఫార్వర్డ్ వచ్చేటప్పుడు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఉండాలి. నేషనల్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అథారిటీ అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలి మొత్తం స్టేట్ లెవెల్లో, దాంతోపాటు నేషనల్ లెవెల్లో. సో వీళ్ళు ఓవరాల్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో ఎలా హార్మ్ చేస్తున్నాయి, వాటి క్లియరెన్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళ స్టడీస్ గురించి ఎలా అనేటువంటి ఒక డాష్ బోర్డ్ని మెయింటైన్ చేయడము, అవి సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ చేస్తాయి అన్నమాట. రెండోది డేటా సైన్స్ అండ్ మానిటరింగ్. ఓవరాల్గా నేషనల్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ డేటా బోర్డ్ కావాలని చెప్పాం కదా మనం. ఈ డేటాబేస్తో పాటు GIS మ్యాపింగ్ ఎక్కడెక్కడైతే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఉన్నాయని చెప్పేసి, అండ్ దాంతోపాటు అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్, అంటే వాటర్ కానివ్వండి లేకపోతే ఫారెస్ట్ కానివ్వండి, డిఫరెంట్ సెక్టర్స్లో కాస్ట్ యొక్క ట్యాగింగ్, అండ్ దాంతోపాటు రీజనల్ లాంగ్వేజ్ యొక్క డాక్యుమెంటేషన్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి. మూడోది వచ్చేసరికి ఫినాన్స్ అండ్ లాంగ్ టర్మ్ యాక్షన్. డెడికేటెడ్గా ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ బడ్జెట్స్ అనేవి పెట్టగలగాలి మనం, అండ్ దాంతోపాటు క్యాంపా నరేగా ఫండ్స్ ఈ రిమూవల్కి వాడాలి. అండ్ దాంతోపాటు ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత మన నేటివ్ ఇండిజినియస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా లైవ్లీహుడ్ అనేది ప్రమోట్ చేయాలి. ఇది ఫినాన్స్ అండ్ యాక్షన్లో మనం చేసేది. ఇంకా కమ్యూనిటీ అండ్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిమూవల్ డ్రైవ్స్లో కమ్యూనిటీని కూడా మనం ఎంగేజ్ చేయాలి. సో దానివల్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా ఎకో టూరిజం జాబ్స్ అని, అండ్ దాంతోపాటు నేటివ్ అగ్రో ఫారెస్ట్రీ ఉంటుంది కదా, దాని గురించి నేటివ్ స్పీసీస్ గురించి వీటన్నిటికీ వీళ్ళకి అర్థమవుతాయి అనమాట. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ఉంటే కమ్యూనిటీ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి థ్రెట్ ఉంది, వాళ్ళకి హామ్ ఉంది అనే ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాడర్ బయోసెక్యూరిటీ అండ్ గ్లోబల్ కోఆపరేషన్.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్వారంటైన్ మెజర్స్ అన్నాం కదా, ఈ క్వారంటైన్ మెజర్స్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి పోర్ట్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, నర్సరీస్లో కానీ. అండ్ దాంతోపాటు బ్యాలెన్స్ వాటర్ కన్వెన్షన్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అదందరూ పాటిస్తున్నారో ఏదో మనం క్లియర్గా చూడాలి. అండ్ దాంతోపాటు కన్వెన్షన్ బయోలాజికల్ డైవర్సిటీ ఉంది కదా, దాని యొక్క టార్గెట్స్తో అలైన్ అవ్వాలి. అండ్ వీ ఆల్సో మస్ట్ పార్ట్నర్ విత్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ లైక్ ఏషియా, ఆఫ్రికా కానీ. సో ఇది వే ఫార్వర్డ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. ఓవరాల్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పాము మనము, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క ఎఫెక్ట్స్ చెప్పాము, దాని యొక్క కాస్ట్ అండర్ ఎస్టిమేషన్ చెప్పాము. ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిందంటే ఇది ఒక సైలెంట్ ఫినాన్షియల్ అండ్ దాంతోపాటు ఎకలాజికల్ హార్మ్. అండ్ ఇంకా విషయం ఏంటి అంటే ఈ ఓవరాల్గా ఇది ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క కంట్రోల్ కానీ ప్రివెన్షన్ కానివ్వండి, దే ఆర్ నాట్ దట్ చీపర్. బట్ ఒక స్టాండర్డైజ్డ్ డేటాబేస్ ఉండాలి, ఒక స్టాండర్డైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ఫండింగ్ మెకానిజం అనేది ఉండాలి దీనికి. సో ఇది ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ గురించి డేటా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ అన్లాకింగ్ ద డిజిటల్ వాల్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో క్రిప్టో కరెన్సీ కూడా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి యూపీఎస్సీకి. సో ఒక్కసారి క్రిప్టో కరెన్సీ గురించి అండ్ దాంతోపాటు క్రిప్టో కరెన్సీ గ్లోబల్ సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇండియన్ సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ వీటి యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్స్ అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్, వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ? డిజిటల్ ఆర్ వర్చువల్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఏ క్రిప్టో కరెన్సీ. అంటే ఒక కరెన్సీ డిజిటల్ ఫార్మాట్లో కానివ్వండి, వర్చువల్ ఫార్మాట్లో కానీ ఉంది అనుకోండి, అది సెక్యూర్డ్ బ్లాక్ చైన్ ద్వారా కనుక ఉన్నట్టయితే దాన్ని మనం క్రిప్టో కరెన్సీ అంటాము. సో కీ ఫీచర్స్ ఏంటి? డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది, అంటే ఒక్క దగ్గరే సెంటర్గా ఉండదు, డిఫరెంట్ డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది. పియర్ టు పియర్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ అది పంపించుకోవచ్చు. ఇంటర్మీడియరీస్ అంటే బ్యాంకులు లాంటి వాటితో సంబంధం లేకుండా. సో ఇక్కడ మనకి ఫియట్ మనీ అంటే ఏంటి? నార్మల్గా రోజు రూపీస్ ఇవన్నీ చూస్తాం కదా, మన రూపీ కాయిన్స్, ఇవన్నీ నోట్స్. సో ఇవన్నీ సెంట్రల్ బ్యాంకు కంట్రోల్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ క్రిప్టో కరెన్సీలో ఇలా కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నెక్స్ట్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే 2009లో బిట్ కాయిన్ వచ్చిన తర్వాత, అది ఫేమస్ అయిపోయిన తర్వాత ఓవరాల్ గ్లోబల్ ఫినాన్స్ ల్యాండ్స్కేప్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్నోవేషన్ కూడా ఇది చేసింది. సో ఒక్కసారి క్రిప్టో కరెన్సీ గ్లోబల్ సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చినప్పటికీ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ అండ్ దాంతోపాటుగా ఇంక్లూజన్. ఇక్కడ మనకి ఫినాన్సెస్లో చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ ఒక డీసెంట్రలైజ్డ్ డేటాబేస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీనివల్ల ట్రెడిషనల్ బ్యాంకింగ్ మీద, అంటే ట్రెడిషనల్గా బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ మీద మన డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో దాదాపు 1.7 బిలియన్ పీపుల్కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అంటే 2018లోనే క్రిప్టో కరెన్సీ. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇథీరియం అని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీకి. వాళ్ళు స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ దాంతోపాటుగా డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీలో కూడా పియర్ టు పియర్, అంటే పర్సన్ టు పర్సన్ లెండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు సప్లై చైన్ ఆటోమేషన్స్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. దిస్ ఈస్ హౌ క్రిప్టో కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్లూజన్ గ్లోబల్గా. రెండోది ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. సో ప్రీవియస్గా ఒక క్రిప్టో కరెన్సీ లాగా చూసేవాళ్ళు అనమాట, కానీ ఇది ఒక డిజిటల్ కోడ్ లాగా చూస్తున్నారు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2017లో చూసుకుంటే $1,000గా ఉండేది బిట్ కాయిన్ వాల్యూ. 2021కి ఎంత అయింది తెలుసా? $64,000గా అయింది. ఆ మధ్యలో ఒకవేళ 2022లో ఒకసారి తగ్గడం కూడా జరిగింది. అంటే ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి, బట్ దెర్ ఇస్ వాలటాలిటీ. కానీ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ మొత్తాదులో పెరుగుతుంది కదా. సో ఎసెట్స్ ఎప్పుడైతే డైవర్సిఫై చేస్తున్నారో, అంటే వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ని ఒక్కొక్క దాంట్లో పెడుతూ ఉంటారు కదా, ఆ డైవర్సిఫికేషన్ ఇది ఒక క్లాస్ లాగా ఫీల్ అవుతుంది, ఒక మన గ్లోబల్ ఎకానమీ అనమాట. రెండోది రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇంపాక్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రెగ్యులేటరీ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఎల్ సాల్వడార్లో చూసుకున్నారనుకోండి, ఇది ఒక లీగల్ టెండర్ లాగా వాడతారు. చైనాలో టోటల్ బ్యాన్ ఉంది. యూలో మికా అని చెప్పేసి ఒక కరెన్సీని తీసుకొచ్చారనమాట. సో అండ్ దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు అండ్ మనీ లాండరింగ్ కోసం వీటిని వాడడం కూడా గమనించవచ్చు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ యాంటీ మనీ లాండరింగ్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారనమాట, క్రిప్టో కరెన్సీని మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్కి వాడకుండా. సో ఇది థర్డ్ది. ఫోర్త్ వచ్చేటప్పటికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొనెరో అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరు కొన్నారు ఏంటి అనేది పక్కన వాళ్ళకి తెలియదు. సో దీనివల్ల ప్రైవసీ అనేది పెరుగుతుంది. కానీ ఈ ఎనానిమిటీ ఉండడం వల్ల మిస్యూజ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. మనీ లాండరింగ్కి వాడడము, టెర్రర్ ఫైనాన్సింగ్కి వాడడము. అండ్ ఇంకా దాంతోపాటుగా మనం చూసినట్టయితే రీసెంట్గా 2014లో MTGOX అని ఒక ప్లాట్ఫామ్ ఉండేది, 2020లో FTX అని ఒక ప్లాట్ఫామ్ ఉండేది. సో ఈ ప్లాట్ఫామ్స్ కొలాప్స్ అయిపోవడం వల్ల ట్రస్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట క్రిప్టో కరెన్సీ మీద. ఆ తర్వాత సోషల్ అండ్ కల్చరల్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే సోషల్ కల్చరల్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్కి స్పెసిఫిక్గా ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి గ్రూప్స్ ఆ రిమిటెన్సెస్ బ్యాంక్స్ లేకుండా ఎదురు నుంచి పంపడం మనం అబ్జర్వ్ చేయొచ్చు రీసెంట్గా క్రిప్టో కరెన్సీస్లో. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా గమనించవచ్చు. ఎర్లీ అడాప్టర్స్ అంటే ఎవరైతే ముందు ఈ క్రిప్టో కరెన్సీ కొనడం స్టార్ట్ చేశారో 2017 ఆ పాయింట్ ఆఫ్ టైంలో, సో వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి వెల్త్ అండ్ ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు ఎంటర్ అవ్వాల్సినటువంటి రేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ దిస్ మనీ డిఫరెంట్గా ఉన్నాయి. సో దీనివల్ల ఇన్ఈక్వాలిటీ అనేది ఉంటుంది.
ఇంకోటి జియో పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ డైమెన్షన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాలర్ యొక్క హెజిమోనీని ఛాలెంజ్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కానీ ఇరాన్ కానీ ఈ ట్రేడ్ శాంక్షన్స్ ఉన్న యూఎస్ఏ వాళ్ళు క్రిప్టోని ట్రేడ్ కోసం యూజ్ చేసుకోవచ్చు కదా. సో అలానే ఎన్వైరన్మెంటల్గా సస్టైనబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ మైనింగ్ వల్ల చాలా ఎనర్జీ అనేది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు చాలా ఎక్కువ. అర్జెంటీనా లాంటి కంట్రీస్లో కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ సో ఇది గ్లోబల్గా ఉన్నటువంటి గ్లోబల్ సొసైటీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ క్రిప్టో కరెన్సీ వల్ల. సో ఇప్పుడు ఇండియన్ సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంపాక్ట్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ అనమాట. క్రిప్టో కరెన్సీస్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్ యూత్ని అట్రాక్ట్ చేసే ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా ట్రెడిషనల్ ఫినాన్షియల్ మార్కెట్స్లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో వజీరెక్స్ అని కాయిన్ డీసీఎక్స్ అని చెప్పేసి కొన్ని బ్లాక్ చైన్ స్టార్టప్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు పాలిగాన్ అని చెప్పేసి సో వీళ్ళంతా ఫిన్టెక్ ఎకోసిస్టమ్ గ్రోత్ దాంతోపాటు జాబ్స్ అనేవి పెంచడం జరిగింది. అండ్ దాంతోపాటు మన రెమిటెన్సెస్ కూడా ఈ క్రిప్టో కరెన్సీలో ఈ మధ్య కాలంలో పంపించడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. రెండోది రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూస్. ఇండియాలో చూసుకున్నట్టయితే 2018 వరకు ఆర్బీఐ బ్యాంక్స్ని క్రిప్టో డీల్ చేయొద్దు అని చెప్పింది. 2020లో ఒక కేసు వచ్చిందనమాట, IAMAI వర్సెస్ ఆర్బీఐ. సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. 2022 యూనియన్ బడ్జెట్లో 30% ట్యాక్స్ అండ్ దాంతోపాటు 1% TDS అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది క్రిప్టో అసెట్స్ మీద. కానీ లీగల్ టెండర్గా మనం ఎప్పటికీ చెప్పలేదు దీన్ని. తర్వాత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా డిజిటల్ రూపీ పైలట్ ఫేజెస్ అని చెప్పి ఆర్బీఐ చేసింది అనమాట. ఇది ఇండియాలో లీగల్ అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్. మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరంగా చూసుకున్నట్టయితే క్రిప్టో కాయిన్ అన్బ్యాంక్డ్ పాపులేషన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇంకా మనం చూసుకోవాలంటే జన్ధన్ ఆధార్ మొబైల్ యూపీఐ సిస్టమ్ ఆల్రెడీ ఇండియాలో ఉంది. సో ఇది ఇంక్లూజన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు క్రిప్టో కరెన్సీ ఇంకా సప్లిమెంటరీగా ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి రిస్క్ అండ్ ఛాలెంజెస్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్. గెయిన్ బిట్ కాయిన్ అని చెప్పేసి బిట్ కాయిన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత తీసేయడం జరిగిందంటే అది అసలు యాక్చువల్లీ బిట్ కాయిన్ కూడా కాదనమాట. సో ఇలాంటి ఫ్రాడ్స్ అండ్ దాంతోపాటు వాలటాలిటీ. ఈ మనం చూసాం కదా 2022లో బిట్ కాయిన్ పడిపోవడం. సో ఈ వాలటాలిటీ వల్ల స్మాల్ ఇన్వెస్టర్స్ యొక్క సేవింగ్స్ అన్ని పోవడము. అండ్ దాంతోపాటు సైబర్ థ్రెట్స్. 2017లో వానాక్రై రీసెంట్గా కూడా సైబర్ థ్రెట్స్ కాయిన్ D6 మీద మనం చూడొచ్చు. నెక్స్ట్ సోషో కల్చరల్ ఇంపాక్ట్. దాదాపు టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ బూమ్ అవ్వడం వల్ల క్రిప్టో అనేది ఒక కల్చరల్ ఫినామినా అయిందనమాట. అదొక ఫ్యాషన్ టైప్ ఆఫ్ థింగ్. అండ్ 2021లో చైన్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. వాళ్ళు గ్లోబల్లీ ఇండియా సెకండ్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్లో అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఓవరాల్గా గెట్ రిచ్ క్విక్ అంటే తొందరగా మా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన ఈ క్రిప్టో కరెన్సీ వెనకాల మనం గమనించవచ్చు. రెండోది జియో పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ క్రిప్టో కరెన్సీలో ఎనానిమిటీ ఉంటుంది ఎవరు కొన్నారు అనే విషయం మీద. సో దీనివల్ల మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, హవాలా సో ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇంకా మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2021, 2022లో చూసుకుంటే చైనీస్ లోన్ యాప్స్ మీద హవాలా నెట్వర్క్స్ మీద ప్రోబ్ కూడా చేసింది. సో దీని అన్నిటికీ మేజర్ రీజన్ ఏంటి అంటే వీక్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. ఇది మనకి సో క్రిప్టో యొక్క ఇంపాక్ట్స్. అండ్ ఒక్కసారి ఇండియా మీద రెగ్యులేటరీ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే ఛాలెంజెస్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లియర్ కేటగరైజేషన్ లేదనమాట. అంటే ఆర్బీఐ ఏమంటుంది, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇస్తానంటుంది, పేమెంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, పేమెంట్ టోకెన్స్ ఇస్తానంటుంది. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ టోకెన్స్ సెబీ ఇస్తాను అని చెప్తుంది అనమాట. సో ఇవన్నీ ఒక క్లియర్ కేటగరైజేషన్ లేదు, ఏది పేమెంట్ టోకెన్ ఏది ఇది అని చెప్పేసి. అయితే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే యూరోపియన్ యూనియన్లో మికా రెగ్యులేషన్ అని 2023లో తీసుకొచ్చారు. సో ఇదేంటంటే ఎసెట్ కోసం ఏ టోకెన్స్ వాడుతున్నాము, ఈ మనీ కోసం ఏ టోకెన్స్ వాడుతున్నాము, యూటిలిటీ కోసం ఏం వాడుతున్నాం. సో అలా డిఫరెంట్ క్లాసెస్లో మనకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ పేమెంట్ టోకెన్స్ రెగ్యులేట్ చేస్తుంది, సెబీ ఇన్వెస్ట్మెంట్ టోకెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో బేసిక్గా క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయాలన్నమాట. రెండోది వచ్చేటప్పటికి లైసెన్స్డ్ ఎక్స్చేంజెస్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ లైసెన్స్డ్ ఎక్స్చేంజెస్ మాత్రమే, అది కూడా కేవైసీ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ FTX 2022లో ఈ ఆఫ్ షోర్ ఎక్స్చేంజెస్ చేయడం వల్ల మనీ లాండరింగ్ కానివ్వండి, టెర్రర్ ఫైనాన్సింగ్ కానివ్వండి జరిగినవి మనకి ఎక్స్పోజ్ అయ్యాయి. సో బేసిక్గా ఎక్స్చేంజెస్ లైసెన్స్డ్గా ఉండాలి. ఇంకోటి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్. సో ఇప్పుడు ఏంటి రిస్క్ ఉంది అని ముందే చెప్పాలి క్రిప్టోలో పెట్టడం వల్ల. అండ్ దాంతోపాటు ఏదైనా ఇష్యూ వస్తే గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం ఒక మెకానిజం అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా రెగ్యులేషన్స్. సో ఇవన్నీ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ASCI వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. క్రిప్టో ప్రోడక్ట్స్ అండ్ NFTs ఇండియాలో చాలా అన్రెగ్యులేటెడ్ ఉన్నాయి అండ్ దాంతోపాటు హైలీ రిస్కీ అని చెప్పేసి. సో ఇన్వెస్టర్ యొక్క ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలాసార్లు ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీ వాళ్ళు చేసుకునేవి గ్యారంటీడ్గా రిటర్న్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. సో ఆ ఇన్వెస్టర్కి తెలియకపోవడం అండ్ అవేర్నెస్ లేకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇండియాలో. ఇంకోటి AML అండ్ CTF కంప్లైంట్స్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాంటీ మనీ లాండరింగ్ గైడ్లైన్స్, దాంతోపాటు కౌంటర్ టెర్రరిజం గైడ్లైన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో వీటికి ఏంటి అంటే వాటికి మనీ రాకుండా చేసేటటువంటి గైడ్లైన్స్ ఇది. సో దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ట్రావెల్ రూల్ ఉంటుందన్నమాట. ఏంటి అంటే
ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకుంటే అవి మ్యాండేటరీగా బయటకు చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్లాజెస్ ఏవైతే ఉంటే వాటి కంప్లైంట్స్తో ఉండాలి. అండ్ దాంతోపాటు టాక్సేషన్ రిఫార్మ్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 30% ట్యాక్స్ ఆన్ గెయిన్స్ అనమాట ఈ క్రిప్టో అసెట్స్ మీద. దాంతోపాటు 1% టీడీఎస్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల డొమెస్టిక్ పార్టిసిపేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2023లో వజీరెక్స్ కానీ కాయిన్ D6 కానీ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ చూసుకున్నట్టయితే టీడీఎస్ వచ్చిన తర్వాత 90% వాళ్ళ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోయాయి అనమాట. అండ్ ట్యాక్స్ సిస్టమ్ కూడా ఒక గ్రేడెడ్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. సో దట్ క్యాపిటల్ అంటే వేరే క్యాపిటల్ వెళ్ళకుండా క్రిప్టో కాయిన్ ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు CBDC ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే బేసిక్గా డిజిటల్ రూపీని అడాప్ట్ చేయాలి మనం ఆల్రెడీ అనుకుంటున్నాం. RBI దీంతో ముందుకు వచ్చింది కదా, సో అలాంటిది UPIతో ఇంటిగ్రేట్ చేయడము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచే ఇది కనుక ముందుకు వెళ్ళింది అనుకోండి ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అండ్ ఇంకా దాంతోపాటు మనం ఒకసారి వే ఫార్వర్డ్ ఏంటి అని చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటరీ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం కదా RBI SEBI మోడల్. సో ఒకళ్ళు ఒక టోకెన్స్ ఇస్తారు, ఇంకొకళ్ళు ఇంకో టోకెన్స్ ఇస్తారు అట్లా. నెక్స్ట్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు గ్లోబల్ కోఆపరేషన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్తో కానివ్వండి, G20తో కానివ్వండి. అండ్ దాంతోపాటు సస్టైనబిలిటీ కూడా ఉండాలి. ఒక్కసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీస్ అనేది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అనమాట. అంటే రెండు పక్కల పొద్దునున్నటువంటి చాక్ లాంటిది. సో ఇన్నోవేషన్ ఉండాలి అండ్ దాంతోపాటు రెగ్యులేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది దీంట్లో. సో ఇది టాపిక్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నరిష్ టు ఫ్లరిష్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, దాంతో పాటుగా మాల్ న్యూట్రిషన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి NHFS 5 ఏం చెప్తుంది మాల్ న్యూట్రిషన్ గురించి, అండ్ ఈ మాల్ న్యూట్రిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్, కాజెస్, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ అండ్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, వే ఫార్వర్డ్. సో ఇలా మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి. సో WHO ఒక డెఫినేషన్ ఇచ్చింది అనమాట. డెఫిషియన్సీస్, ఎక్సెసెస్ ఆర్ ఇంబ్యాలెన్సెస్, ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ ఇంటేక్ అంటే ఒక పర్సన్ యొక్క న్యూట్రియంట్ ఇంటేక్లో తక్కువ ఉన్న డెఫిషియన్సీ అంటారు. ఎక్సెస్ అంటే ఎక్కువ ఉన్న, ఇంబ్యాలెన్స్ అంటే సరిగ్గా లేకపోయినా దాన్ని మనం మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం అనమాట. సో ఏమేమి రకాలు ఉంటాయి మాల్ న్యూట్రిషన్లో? అండర్ న్యూట్రిషన్ అంటారు. అంటే తీసుకోవాల్సిన న్యూట్రియంట్ కన్నా తక్కువ కనుక తీసుకున్నట్టయితే అండర్ న్యూట్రిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేస్టింగ్ కానీ, స్టంటింగ్ కానీ, అండర్ వెయిట్ కానీ దీని కింద వస్తాయి అనమాట. రెండోది వచ్చేప్పటికి హిడెన్ హంగర్ అంటారు అనమాట. అంటే క్యాలరీస్ చూస్తే దొరుకుతాయి కానీ దానికి కావాల్సినటువంటి పోషకాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, అయోడిన్ కానివ్వండి, విటమిన్ A కానివ్వండి. సో ఇవన్నీ వెళ్ళవన్నమాట ఫుడ్లో. దాన్ని హిడెన్ హంగర్ ఆర్ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు. మూడోది ఓవర్ న్యూట్రిషన్ అంటే ఓవర్ వెయిట్, ఒబెసిటీ, డైట్ రిలేటెడ్గా వచ్చినటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఓవర్ న్యూట్రిషన్ అంటారు అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాల్ న్యూట్రిషన్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ద హెల్త్ థ్రెట్స్ అని చెప్పింది. SDG 2.2 కూడా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ బై 2030 ఏం చేయాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో NHFS 5 యొక్క డేటా చూద్దాము. వేస్టింగ్ 19.3% ఉంది. ఓవరాల్గా ప్రీవియస్ కన్నా తగ్గింది కానీ 19.3% వేస్టింగ్ ఉంది. సివియర్ వేస్టింగ్ 7.7% ఉంది. స్టంటింగ్ 35.5%, అండర్ వెయిట్ 32.1%, ఓవర్ వెయిట్ వచ్చేటప్పటికి 3.4%. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే వేస్టింగ్లో కానివ్వండి, స్టంటింగ్లో కానివ్వండి, అండ్ దాంతోపాటు అండర్ వెయిట్ వీటిలో ప్రోగ్రెస్ అనేది మనం పెంచాము. సో ఒక్కసారి ఈ మాల్ న్యూట్రిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మాల్ న్యూట్రిషన్ వల్ల అని చూసుకుంటే ఇండివిజువల్ లెవెల్ చూసుకుంటే చిల్డ్రన్ స్పెసిఫిక్గా పిల్లలకి అయితే స్టంటింగ్, వేస్టింగ్ అవి ఇర్రివర్సిబుల్ అనమాట. చిన్న వయసులోనే వాళ్ళ తగినటువంటి హైట్ ఎదగకపోయినా, మజిల్ మాస్ డెవలప్ అయిపోయినా అది ఇర్రివర్సిబుల్ లాస్ అనేది పిల్లలకు ఉంటుంది. సో దాంతోపాటు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఫర్దర్గా వాళ్ళ లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటారు. మనం ఎడిట్స్ చూసుకున్నట్టయితే ఇమ్యూనిటీ తగ్గుతుంది అండ్ క్రానిక్ డిసీజెస్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో స్పెసిఫిక్గా పెరినేటల్ కాంప్లికేషన్స్ అంటారు అనమాట. అంటే ఏంటి అంటే పిల్లోడు పుట్టక ముందు ఆ వూమ్లో కాంప్లికేషన్స్ కానివ్వండి, మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే తల్లి చనిపోవడం కానివ్వండి, ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం గమనించవచ్చు. అండ్ కాగ్నేటివ్ లాస్. సో ఎవరైతే పిల్లలు చిన్న వయసులో సరిగ్గా న్యూట్రిషన్ ఉండదో వాళ్ళ బ్రెయిన్ యొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు, దాన్నే కాగ్నేటివ్ లాస్ అంటారు. అంటే ఓవరాల్గా బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ప్రొడక్టివిటీ, ఆ పర్సన్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది కదా. అండ్ దాంతోపాటు ఒబెసిటీ లాంటి ఉన్నప్పుడు డయాబెటీస్ అండ్ ఆ తర్వాత ఫర్దర్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయన్నమాట. యూనిసెఫ్ 2022 రిపోర్ట్ ఏం చెప్తుందంటే 70% ఆఫ్ అండర్ 5 డెత్స్ ఏదైతే ఉంటాయో అవి మాల్ న్యూట్రిషన్ వల్లే జరుగుతుంది అని యూనిసెఫ్ చెప్పింది. నెక్స్ట్ సొసైటీ మీద ఉన్నటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి. సో ఇది ఒక ఇంటర్ జనరేషనల్ సైకిల్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మదర్కి న్యూట్రిషన్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మదర్కి న్యూట్రిషన్ లేనప్పుడు పిల్లవాడు ఎలా ఉంటాడు, పిల్లవాడికి కూడా న్యూట్రిషన్ సరిగ్గా అందదు. అంటే వూమ్లో ఉన్నప్పుడే అందదు. ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా న్యూట్రిషన్ అందలేదు అనుకోండి, కాగ్నేటివ్గా ఆ పర్సన్ డెవలప్ అవ్వలేడు. అంటే బ్రెయిన్ పరంగా తన క్యాపబిలిటీస్ డెవలప్ అవ్వలేవు. సో తన ప్రొడక్టివ్ పర్సన్ అవ్వడు. మళ్ళీ ఆ తర్వాత ఆ చైల్డ్ ఎప్పుడైతే మళ్ళీ పిల్లల్ని కంటున్నారో సో ఆ టైంలో మళ్ళీ పిల్లలకి కూడా సేమ్ జరుగుతుంది అనమాట. ఇదే ఇంటర్ జనరేషనల్ సైకిల్ అంటారు. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇది మూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ దీనివల్ల వచ్చేదే పావర్టీ ట్రాప్. సో
నెక్స్ట్ ఒకసారి సంభవ్ అభియాన్ 2025 అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 789 చిల్డ్రన్ ఎవరైతే యూపీ ట్రైబల్ ఫ్యామిలీస్లో ఉన్నారో వాళ్ళు సివియర్ మాల్ న్యూట్రిషన్తో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకా దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి వీక్ హ్యూమన్ క్యాపిటల్. సో ఓవరాల్గా హ్యూమన్ క్యాపిటల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. దాదాపు ఎకనామిక్గా చూసుకుంటే 2 to 6% ఆఫ్ లాస్ టు ద జీడీపీ అనేది గమనించవచ్చు. వరల్డ్ బ్యాంక్ 2021 డేటా ప్రకారం చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ ఇండియా 2 to 3% ఆఫ్ జీడీపీ అనేది లాస్ అవుతుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కాజెస్, అసలు ఏంటి ఈ మాల్ న్యూట్రిషన్ రావడానికి కాజెస్ ఏంటి మాల్ నరిష్మెంట్కి అంటే ఫస్ట్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ మనం ఆల్రెడీ చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే పూర్ హౌస్ హోల్డ్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫ్రూట్స్ కానివ్వండి, అది ఐరన్ కానివ్వండి, లేదా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానివ్వండి, సో ఓవరాల్గా న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్స్ తీసుకోలేకపోతారు. అది ఫస్ట్ మేజర్ రీజన్. 2024 అండ్ 2025 చూసుకున్నట్టయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల మిడ్ డే మీల్ స్కీమ్ అంత పెద్ద స్కీమే డైల్యూట్ అవ్వచ్చింది అనమాట. సో దాదాపు 120 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇల్లిటరేట్ అవ్వడం వల్ల వాళ్ళకి మైక్రో న్యూట్రియంట్స్ మీద, డైట్ ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ మీద కాదు డిఫరెంట్వి తీసుకోవాలి అంటే ఆ డైవర్సిటీ మీద వాళ్ళకి తెలియకపోవడం అనమాట. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. NHFS 5 ప్రకారం చూస్తే 57% ఆఫ్ ద ఉమెన్ ఎనిమిక్గా ఉన్నారనమాట. అండ్ అంటే అసలు వాళ్ళకి ఆ ఎనీమియా గురించి అవేర్నెస్ లేకపోవడం. మూడోది సొసైటీ యొక్క కాజెస్ అనమాట. జెండర్ డిస్క్రిమినేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నారనుకోండి, అబ్బాయికి ఎక్కువ పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ ఆల్సో ఒక గుడ్డు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఉమెన్ కూడా లాస్ట్లో ఏదో మిగిలిపోయింది తింటూ ఉంటారు కానీ వాళ్ళ కోసం స్పెసిఫిక్గా వండుకోరు. సో ఈ సొసైటియల్ మైండ్ సెట్, ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనం ఇంకా చూడొచ్చు. దీనివల్ల ఎనీమియా స్పెసిఫిక్గా ఉమెన్లో 57% ఉండడానికి రీజన్ ఏంటి? సో ఈ జెండర్ డిస్క్రిమినేషన్. అండ్ ఇంకోటి శానిటేషన్ అండ్ హైజీన్, ఓపెన్ డిఫెక్షన్ కానివ్వండి, అన్సేఫ్ వాటర్ కానివ్వండి, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల న్యూట్రియంట్ అప్టేక్స్ తగ్గిపోతాయి. ఓవరాల్గా చెప్పింది ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ ఈ స్టంటింగ్ రావడానికి మేజర్ రీజన్ ఓపెన్ డిఫెక్షన్ అని చెప్పింది. నెక్స్ట్ మ్యాటర్నల్ హెల్త్. మాల్ నరిష్డ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్లో మంచిగా మిల్క్ రాదనమాట. సో దానివల్ల ఇన్ఫాంట్స్ కూడా మాల్ నరిష్డ్గా ఉంటారు. సో బేసిక్గా ఓన్లీ 64% ఆర్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ అంట. అంటే ఓన్లీ 64% ఆఫ్ ఇన్ఫాంట్స్ మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ జరిగింది. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? దాదాపు 40% చిల్డ్రన్కి అసలు బ్రెస్ట్ ఫీడింగే జరగట్లేదు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ మాల్ నరిష్డ్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. డ్రాట్స్, ఫ్లడ్స్ ఫుడ్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2022లో కర్ణాటకలో డ్రాట్ వచ్చింది. అక్కడ మిలిట్స్ యొక్క అవుట్పుట్ తగ్గిపోయింది. సో మిలిట్స్ బయటికి రాలేదు. సో దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది దెబ్బతినింది కదా. నెక్స్ట్ వీక్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్. పీడిఎస్ కానివ్వండి, ఏదైనా ఏ స్కీమ్లో అయినటువంటి లీకేజెస్ అండ్ మానిటరింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా మాల్ నరిష్మెంట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఒక స్కీమ్స్ చూద్దాము ఈ మాల్ నరిష్మెంట్ ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చింది. ఫస్ట్ పోషన్ అభియాన్ అనమాట. స్టంటింగ్, వేస్టింగ్ అండ్ ఎనీమియా లాంటి వాటిని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చింది. మహారాష్ట్ర పోషన్ ట్రాకర్ అనేటువంటి యాప్ ని కూడా తీసుకొచ్చింది అనమాట. సో దానివల్ల సివియర్ మాల్ నరిష్మెంట్ ఆర్ ఎనీమిక్ కేసెస్ ఉంటాయో వాటిని చెక్ చేయడానికి. నెక్స్ట్ ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో వీళ్ళు న్యూట్రిషన్, దాంతోపాటు ప్రీ స్కూల్, దాంతోపాటు హెల్త్ చెకప్స్ 3 ఇస్తారన్నమాట. అంటే అంగన్వాడీ ఉంటుంది కదా, సో అలా కిచెన్ గార్డెన్ ఇనిషియేటివ్స్ అని యూపీలో తీసుకొచ్చారు అంగన్వాడీస్లో. ఇంకా దాంతోపాటు ఎనీమియా ముక్త్ భారత్ అంటే ఎనీమియా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో తగ్గించడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చింది. సో ఇది ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సబ్సిడైజ్డ్ రేట్స్కి ఇస్తారు ఎవరైతే వనరబుల్ సెక్షన్స్ ఉంటారో. అండ్ దాంతో పాటుగా ఫుడ్ ఫోర్టిఫికేషన్ డ్రైవ్ అంటే ఫుడ్లోనే మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసి ఇచ్చేసారు అనుకోండి. సో దానివల్ల హిడెన్ హంగర్ అనేది తగ్గుతుంది కదా. ఫుడ్ ఫోర్టిఫికేషన్ డ్రైవ్ ప్లాన్ చేశారు. దాంతోపాటు మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ దాంతోపాటు PM పోషన్, ఫర్దర్గా PM పోషన్ అని పిలుస్తున్నారు అనమాట. స్కూల్స్కి వెళ్ళే చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాట్ కుక్డ్ మీల్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడులో అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. 2025 నుంచి చూసుకుంటే దాదాపు 3 lakh చిల్డ్రన్కి. అండ్ ఇంకా ప్రధాన మంత్రి మాతృవందన యోజన. సో దట్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాల్ నరిష్మెంట్ రాకుండా సపోర్ట్ ఇవ్వడము అండ్ దాంతో పాటుగా మానిటరీ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే పావర్టీ ఎలివియేషన్ అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీలో SHGs కానివ్వండి, సో వాటిని ఎంపవర్ చేయడము. స్పెసిఫిక్గా బీహార్లో SHGs ఎంపవర్ చేయడం వల్ల మిల్లెట్తో చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ప్రెగ్నెంట్ మదర్స్కి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల వాళ్ళ న్యూట్రిషన్ అండ్ దాంతోపాటు వాళ్ళ హెల్త్ కూడా చాలా బెటర్ అయిందనమాట. ఇంకా దాంతోపాటు ఈ జాబ్స్ కోసం చూసుకున్నట్టయితే నరేగా బెనిఫిట్స్ అనేవి ఎక్స్పాండ్ చేయాలి. అండ్ ఇంకొకటి డైవర్సిఫై ద డైట్స్. ఇప్పుడు డైట్ అనేది రీజియన్ బేస్డ్ మీదగా చేయాలన్నమాట. అంటే ఈ రీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ తింటూ ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో స్కూల్స్ చూసుకుంటే ఎగ్స్ యాడ్ చేశారు మిడ్ డే మీల్ స్కీమ్లోకి. సో అలా డైవర్సిఫైడ్ డైట్స్ అనేవి స్పెసిఫిక్గా రీజన్తో పాటు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి స్మార్ట్ మానిటరింగ్. ఇక్కడ స్మార్ట్ మానిటరింగ్లో చూసుకున్నట్టయితే మనము ఈ ఐడెంటిఫికేషన్ కానీ మానిటరింగ్ కానీ ఏదైతే ఉంటుందో ఎవరైతే సివియర్లీ ఎనిమిక్ ఉన్నారో, ఎవరైతే మాల్ నరిష్డ్ ఉన్నారో అవి డిజిటల్ యాప్స్ ద్వారా చేయడము, దాంతోపాటు దాన్ని ట్రాక్ చేయడము అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేయాలి ఏ పిల్లలకి ఇది ఎక్కువగా ఉంది, సో ఎవరికి ఈ నీడ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి.
నెక్స్ట్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అండ్ బయో ఫోర్టిఫికేషన్. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఫోర్టిఫికేషన్లో మీరు కనుక ఒకవేళ ప్రీవియస్ లెక్చర్స్ చూసుకున్నట్టయితే ద ఫస్ట్ లెక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ ద బయో ఫోర్టిఫికేషన్. సో ఒక్కసారి అది చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాటర్నల్ హెల్త్లో యూనివర్సల్గా యాంటీనేటల్ కేర్ అండ్ ప్రీనేటల్ కేర్, అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత పుట్టక ముందు కేర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్స్క్లూజివ్గా చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి అకౌంటబిలిటీ ఇంప్లిమెంటేషన్. లోకల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా డెలివరీలో ఇష్యూస్ వచ్చినా సరే, అంటే ఫుడ్ డెలివరీలో ఇష్యూస్ వచ్చినా సరే, లేదా అక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్ ఉన్నా సరే, ఆ పిల్లలు ఇంకా స్టంటింగ్ వేస్టింగ్ అబ్జర్వ్ చేస్తున్నా సరే, సో అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో తనని అకౌంటబుల్ చేయాలి మనం. నెక్స్ట్ ఇంకొకటి కమ్యూనిటీ పార్టిసిపేషన్. SHGs ద్వారా, NGOs ద్వారా అక్కడ ఉన్నటువంటి లోకలైజ్డ్ సొల్యూషన్స్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో CM ఫెలోస్ అని చెప్పేసి ఒక లోకల్ NGO అనమాట. వీళ్ళు సూపర్ ఫుడ్ కిట్స్ అని చెప్పేసి ఒక కిట్స్ని తయారు చేశారు. సో దట్ దానివల్ల అక్కడ మాల్ న్యూట్రిషన్మెంట్ అనేది తగ్గింది. ఏం లేదు, ఈ సూపర్ ఫుడ్ కిట్స్లో ఏముంటాయంటే ఈ మన ఉసిరికాయతో చేసినటువంటి లడ్డూలు, మష్రూమ్స్తో చేసిన సూప్, సో దట్ మైక్రో న్యూట్రిషన్స్ తగ్గుతాయి. సో ఓవరాల్గా ఇండియా ట్రిపుల్ బర్డెన్ని ఫేస్ చేస్తుంది. అదే అండర్ నరిష్మెంట్, హిడెన్ హంగర్ అండ్ ఒబెసిటీ. సో వీటిలన్నింటినీ ట్యాకిల్ చేయడానికి మల్టీ సెక్టోరల్ అప్రోచ్ ఉండాలి. అంటే న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలి, హెల్త్ మీద ఫోకస్ చేయాలి, శానిటేషన్ అండ్ ఎడ్యుకేషన్. సో దీనికోసం గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. సో ఓవరాల్గా దీన్ని ట్యాకిల్ చేయడం వల్ల ఇండియా యొక్క హ్యూమన్ క్యాపిటల్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ఎన్హాన్స్ చేయగలుగుతాము. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ విత్ us.